హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు అనమాట వెంటనే వేసుకునే విధంగా వడ రెసిపీ అండి. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇవి మీడియంగా ఉండే అటుకులనమాట. పేపర్ అటుకులు మాత్రం అస్సలు తీసుకోవద్దండి. దీనికి బాగుండదు. మెత్తగా పిండిలాగా అయిపోతుంది. ముద్ద అటుకులు గానీ, లేదంటే ఇలా మీడియం అటుకులు గానీ తీసుకోండి. దీన్ని ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని కొంచెం బరకగా రవ్వలాగా చేసుకొని తెచ్చుకుందాము. దీన్ని మిక్సింగ్ బౌల్‌లో వేసుకుందాం. చూడండి ఇలా ఉండాలనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు. కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకుందామండి. దీన్ని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. కలుపుకుంటా ఉండాలండి. కలర్ మారకూడదు రవ్వ. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. ప్లేట్‌లోకి మార్చేసుకొని తర్వాత కడాయిలో వచ్చేసి ఒక పావు కప్పు సగ్గుబియ్యం అండి ఇవి. లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకోండి. వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. కలర్ మారకుండా మనం దగ్గరే ఉండి కలుపుతూ ఉన్నట్టయితే కలర్ మారకుండా ఉంటుందండి. స్టవ్ అయితే ఆపేసేసుకున్నాము. ఆపేసుకుని ఆరబెట్టుకుందామండి. కొంచెం చల్లబడిన తర్వాత దీన్ని కూడా మెత్తని పౌడర్ లాగా వేసుకుందాం మిక్సీ జార్‌లో. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఈలోగా రవ్వ అయితే ఆరింది. దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని తెచ్చుకుందాము. చూడండి ఇలా ఉండాలనమాట. వీలైనంత ఫైన్ పౌడర్‌లాగా చేసుకోండి. ఎందుకంటే రవ్వ అనేది ఎంత మనం ఎన్ని సార్లు వేసినా గానీ మరీ మెత్తగా అయితే అవ్వదు. కానీ అవుతుందండి ఫైన్ పౌడర్‌లాగా. అందుకని కొంచెం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకోండి. ఆ పౌడర్‌ని కూడా మిక్సింగ్ జార్‌లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్‌లో వచ్చే సగ్గుబియ్యం కూడా మెత్తగా పౌడర్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలుపుకుందామండి. దీంట్లో ఒక కప్పు మజ్జిగ తీసుకున్నాము. ఇదంతా చక్కగా కలిపేసుకుందాం. కానీ మనకి సరిపోదండి. ఎందుకంటే మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి ఎక్కువ నీరైతే లాగేసుకుంటుందనమాట. ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం మామూలు నీళ్ళు కూడా కలుపుకుందామండి. ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటా వేసుకుందాము. పిండి అయితే అస్సలు పలుచగా కాకూడదు. ఎందుకంటే మనం వడల కోసం రెడీ చేసుకుంటున్నాం కాబట్టి పిండి మనకి గట్టిగానే ఉండాలి. అలా అని మరీ గట్టిగా కాదు. మనకి వడ వేసుకునేటట్టుగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఒక అరకప్పు అయితే నీళ్ళు ఇక్కడ పట్టినాయండి నాకు. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. 15 నిమిషాల తర్వాత చూద్దామండి. నీరంతా మొత్తం అయితే లాగేసుకుంది. ఇప్పుడు ఒక పావు కప్పు నీళ్ళు కొంచెం కొంచెంగా మనం చెక్ చేసుకుంటా వేసుకుందాం. ఒకేసారి కాకుండా ఇప్పుడు చేత్తో వచ్చేసి ఉండలు ఏమీ లేకుండా చక్కగా కలుపుకుందామండి. మనం సగ్గుబియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి కొంచెం అక్కడక్కడ మనకి నానేటప్పటికల్లా ఉండలు కట్టి ఉండుంటదనమాట. అదంతా ఏమీ లేకుండా మనం చేత్తో ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటా కలిపేసుకున్నాం అనుకోండి, ఉండలు ఏమీ ఉండవు. చూడండి ఇలా ఉండాలనమాట. కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం, కొంచెం కొత్తిమీర, తర్వాత కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నామండి. వాటిని వేసేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి పిండితో పాటు కలిసేటట్టుగా. నీళ్ళు అవసరమైతే పడదండి. కరెక్ట్‌గా ఉందనమాట పిండి. ఒకవేళ అవసరపడితే 1, 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోండి. ఇంక నీళ్ళు ఎక్కువగా అయితే వేసుకోవద్దు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసుకుందామండి. అంతేను. ఒకసారి మంచిగా కలిపేసేసుకొని మనం కొంచెం మనకి కావాల్సిన చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని మనం వడలాగా నొక్కేసుకుందామండి అంతేను.
అరచేతిలో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు లేదంటే ప్లాస్టిక్ షీట్ కానీ, అరిటాకు కానీ దేన్నైనా వాడుకోవచ్చండి. చూడండి మనం గారెలు ఎలా అయితే వేసుకుంటామో అలా నేను చేసుకోవడం చాలా ఈజీ అనమాట. కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత వేసేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. రెండు పక్కల మంచిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయిందాక ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతుందన్నమాట లోపల దాకాను. ఎక్కడ పగుళ్ళు కానీ ఏమీ లేకుండా చాలా అంటే చాలా సూపర్ పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. ఎవరైనా గానీ చేయొచ్చండి. మెజర్‌మెంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక కప్పు అటుకులకి పావు కప్పు వచ్చేసేసి రవ్వ, పావు కప్పు సగ్గుబియ్యం అంతేనండి. చూసారు కదా ఎక్కడ పగుళ్ళు కానీ ఏమీ లేకుండా ఎంత చక్కగా వచ్చినాయన్నమాట. అంతేనండి. తీసి సర్వ్ చేసుకోవటమేను. టొమాటో చట్నీతో మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉంటాయన్నమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.